అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎగ్ పులుసు అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా కొద్దిగా బ్రేక్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. అలా మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో అవన్నీ ఆయిల్లో వేసుకొని నిదానంగా ఇలా కలుపుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి మంచిగా వాటికి ఎగ్స్ పట్టించి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక పెద్ద కప్పు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్ మంచిగా ఆయిల్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోండి. మనం ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా, ఆ చింతపండు రసాన్ని ఇందులో మనకి పులుపు ఎంత ఇష్టం ఉంటుందో ఆ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పులుసు అనేది మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో ఒక్కొక్కటిగా వేసేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.